హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డెవిల్ రావణ్ పార్ట్ 12. నిజానికి అతీత్ కళ్ళకి ప్రేమ రూపం తెలియడం లేదు. అన్వికి గుండెల్లో పొదుముకున్న తన అర్ధాంగి వింధ్య తన కళ్ళకు కనిపించేసరికి అది నిజమని తన మనసు నమ్మితే వింధ్య ఈ లోకంలో లేదు అని తన మెదడు చెప్తుంది. ఇంతలో అనుకోకుండా అతీత్ ని గమనించిన వైభవ్ అన్నయ్య అంటూ వచ్చి ఎమోషనల్ అవుతూ హత్తుకున్నాడు. వైభవ్ స్పర్శతో తెలుపులోకి వచ్చిన అతీత్కి వింధ్య రూపం మాయం కావటమే కాదు, అక్కడున్న ప్రేమను చూసి షాక్ తో కళ్ళు పెద్దవి చేసి ఆమెను అలానే చూస్తూ ఉండిపోయాడు అతీత్. వైభవ్ అన్నయ్య అంటూ వెళ్లడం చూసిన ప్రేమ కూడా అక్కడ అతీత్ ని చూసి గట్టిగా షాక్ కి గురయ్యింది. ఆమె కూడా అతీత్ ని అలానే షాక్ తో చూస్తూ ఉంది. కానీ అంతలోనే అన్వి నిద్రలో అమ్మా అమ్మా అంటూ తనని మరింత ఖర్చుకుని పోవటంతో షాక్ నుండి తేరుకున్న ప్రేమకు అన్వి అతీత్ కూతురు అని అర్థమయ్యింది. ఆ విషయం అర్థం కాగానే వెంటనే అన్విని మరింతగా తనలోకి పొదుముకుని ఎందుకో భయంగా అనిపిస్తూ ఉంటే గట్టిగా కళ్ళు మూసుకుంది ప్రేమ. ఆమెని గమనిస్తూ ఉన్న అతీత్ ప్రేమ మొహంలో మారుతున్న హావభావాలు గమనిస్తూ అసలు ఆమె ఇక్కడ ఏం చేస్తుందో అని ఆలోచిస్తూనే వైభవ్ ని తన నుండి దూరం జరిపి ఎప్పట్లాగానే ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా సడన్ గా ఏమైంది అని అడిగాడు అతీత్. ఆ ప్రశ్నకు వైభవ్ తనకి చంద్రశేఖర్ గారు చెప్పిందంతా చెప్తాడు. అదంతా విన్న అతీత్ కి తన తల్లి బెంగ తన గురించేనని తెలిసి తన మీద తనకే కోపడుతూ ఇంతకీ ఇప్పుడు అమ్మ పరిస్థితి ఎలా ఉంది అని అడిగాడు. వైభవ్ అంతా బాగానే ఉంది అని చెప్పడంతో పక్కనే చేతితో కాఫీ కప్తో దిగులుగా ప్రేమ అన్విల వైపే చూస్తున్న తండ్రిని చూసి మనసుకి కష్టంగా అనిపిస్తూ ఉంటే వెళ్ళి ఆయన పక్కనే కూర్చుని ఆయనకి ఆసరగా చేతిని నిమిరేసరికి కొడుకుని గమనించిన చంద్రశేఖర్ గారు అమ్మకేం కాదురా పెద్దోడా, కంగారు పడుకో, డాక్టర్ అంతా ఓకే అని చెప్పారు, కాసేపట్లో డిశ్చార్జ్ చేస్తాను అన్నారు, ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఆయనకి తెలుసు అతీత్ కి హాస్పిటల్ వాతావరణం అస్సలు నచ్చదు అని, పైగా తల్లికి ఎలా అయిందని తను తన చిన్న కొడుకు తమ బాధను కన్నీళ్ల రూపంలోనైనా బయటకు చెప్తున్నాడనే కానీ పెద్ద కొడుకు పరిస్థితుల కారణంగా అతని మనసులో ఉన్న ఏ ఫీలింగ్ కూడా బయట పెట్టడం అని తెలుసు. అందుకే ఆయనే తిరిగి అతీత్ కి ధైర్యం చెప్పడంతో మౌనంగానే ఉండిపోయాడు అతీత్. కాసేపటికి అతీత్ రూమ్ లోకి వెళ్లి తల్లిని కలిసొచ్చి మళ్ళీ తండ్రి పక్కనే సెటిల్ అయ్యాడు. అక్కడ అలానే ఉన్నాడు కానీ తన మనసంతా గందరగోళంగా పిచ్చి పిచ్చి ప్రశ్నలతో నిండిపోయింది అతీత్ కి. అన్వి ప్రేమల గురించి ఆలోచిస్తూ చికాగ్గా ఉన్న టైంలో ఒక నర్సు వచ్చి సార్ మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు అనడంతో అతీత్ వైభవ్లు డాక్టర్ ని కలవడానికని వెళ్లారు. ఇంతలో అక్కడికి వచ్చిన వర్ష వైశాలి గారికి ఎలా ఉంది అని ప్రేమని అడిగి కనుక్కొని ప్రేమ పక్కనే సెటిల్ అయ్యింది. ఆడపిల్లలైనా తమకు అసలు పరిచయమే లేని ఒక ఫ్యామిలీకి అవసరమైన టైంలో ఇలా తోడుగా నిలిచేసరికి ప్రేమ వర్షాల మీద చాలా అభిమానం ఏర్పడింది చంద్రశేఖర్ గారికి మనసులోనే. ఇద్దరిని మురిపెంగా చూస్తూ మీరెప్పుడు సంతోషంగా ఉండాలి అని కోరుకున్నారు మనసులోనే. డాక్టర్ని కలిసిన వైభవ్ అతిథులకు ఆయన వైశాలి గురించి జాగ్రత్తలు చెప్పి మెడిసిన్స్ అన్ని ఇచ్చి డిశ్చార్జ్ అవ్వచ్చు అని చెప్పడంతో వైభవ్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయడానికి రిసెప్షన్ కి వెళ్తే అతీత్ చంద్రశేఖర్ గారికి విషయం చెప్పి రూమ్ లో ఉన్న వైశాలి గారిని తీసుకుని రావటానికి వెళ్ళాడు. ప్రేమ చేతిలో అన్వి ఉండటంతో వర్షకు అతీత్ కి హెల్ప్ చేయమని సైగ చేసింది. దాంతో వైశాలి గారిని మరొక వైపు వర్ష సపోర్ట్ ఇచ్చి బయటికి తీసుకొచ్చేసరికి వైభవ్ ఫార్మాలిటీస్ అన్ని క్లియర్ చేసి కార్ స్టార్ట్ చేసి రెడీగా పెట్టడంతో అతీత్ వర్ష కలిసి వైశాలి గారిని జాగ్రత్తగా కారులో కూర్చోబెట్టగానే ఆమె పక్క సీట్లో చంద్రశేఖర్ గారు కూర్చుంటే ఇంకా ప్రేమ దగ్గర ఉన్న అన్విని చూస్తూ తన చూపుని సీరియస్ గా తమ్ముడు వైపు మళ్లించాడు అతీత్. విషయం ముందే గ్రహించిన వైభవ్ అసలు అక్కడ జరుగుతున్న దానితో తనకి సంబంధం లేదు అన్నట్లు వైశాలి గారి రిపోర్ట్స్ తీసి చంద్రశేఖర్ గారికి తనేదో డాక్టర్ రేంజ్ లో ఏదో వివరిస్తూ ఉంటే ఆయన కూడా స్కూల్ పిల్లాడిలా బుద్ధిగా వింటూ ఉన్నారు. ఇక వైశాలి గారు నీరసంతో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉంటే వర్ష తన స్కూటీ తీసుకుని రావడానికి పార్కింగ్ లోకి వెళ్ళిపోయింది. ఇక మిగిలింది తనే కాబట్టి చేసేదేమీ లేక
ప్రేమ దగ్గరున్న అన్వి కోసం చేతులు చాచాడు అతీత్. కానీ అన్వి నిద్రలో ఉండటంతో అసలు హాస్పిటల్ కి అతీత్ రావటమే అన్వికి తెలీదు. అతీత్ కి ఏం మాట్లాడకుండా అలా చేతులు చాచేసరికి ప్రేమకు కాస్త బాధగా అనిపించినా నెమ్మదిగా తనే అన్విని అతీత్ చేతికిచ్చింది. అన్వి తల్లిలాంటి ప్రేమ నుండి తండ్రి చేతుల్లోకి చేరటమే తల్లిని తండ్రికి దగ్గర చేసే పనికి శ్రీకారం చుడుతూ తన గుప్పిట్లో బిగించిన ప్రేమ చీర కొంగుని అలానే బలంగా పట్టుకుని ఉంది నిద్రలో ఉన్న అన్వి. అదేమీ తెలియని అతీదు చాన్నళ్ల తర్వాత కూతురి స్పర్శకు పులకరించిపోతూ కూతుర్ని గుండెల్లో పొదుముకుని ఆ భావోద్వేగంతో కారు ఎక్కబోయేసరికి అన్వి చేతుల్లో ఉన్న ప్రేమ చీర కొంగు చిక్కుకోవటంతో అది ప్రేమ ఆ క్షణమే తను గమనించడంతో ఒక్క నిమిషం ఆగండి అని అనడంతో అక్కడే ఆగిపోయాడు అతీద్. కంగారుగా అతీద్ భుజం మీదున్న అన్వి చిన్ని పిడికిల నుంచి తన చీర కొంగుని విడిపించుకునే ప్రయత్నంలో అప్రయత్నంగా ప్రేమ కళ్ళు చెమ్మగిల్లితే ఆమె కళ్ళల్లో ఏర్పడిన సన్నటి కన్నీటి పొరను అలానే చూస్తూ ఉండిపోయాడు. అతీద్ ఎలాంటి భావం లేకుండా. మొత్తానికి ప్రేమ అన్వి పిడికిల నుండి తన చీర కొంగుని విడిపించుకుని ఆ బుజ్జి పిడికిల్ని తన పెదాలకు ఆనించుకుని వదల్లేక కష్టంగా పాపను వదిలింది. ఆమె వదలడం ఆలస్యం. అతీత్ వెంటనే కారు ఎక్కి తమ్ముణ్ణి చూపులతోనే కాల్చేసేలా చూస్తూ ఉండడంతో తమ డిస్కషన్ కి ఎండ్ కార్డ్ వేశారు చంద్రశేఖర్ గారు వైభవ్లు. ప్రేమ వైశాలి గారి గురించి జాగ్రత్తగా చెప్పి అతీత్ గుడిలో ఉన్న అన్విని చూస్తూ బంగారు తల్లి జాగ్రత్త అంకుల్ని అనింది. ఆమె మాటకి తన ప్రమేయం లేకుండానే ప్రేమ వైపు చూపు మళ్లించాడు అతీత్. ఎందుకో ఆమె కళ్ళల్లో అన్వి కోసం కన్నీళ్లు చూసేసరికి చాలా బాధగా అనిపించింది అతీత్ కి. కానీ అంతలోనే తమ్ముడు వైభవ్ కార్ స్టార్ట్ చేయడంతో చప్పున తన చూపు మరల్చి కూతుర్ని జాగ్రత్తగా పొదివి పట్టుకుని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అతీత్. అతనికి అన్వి స్పర్శ గతానికి గుర్తు చేస్తూ ఉంటే కంట్రోల్ చేసుకుంటున్న కంటి కొసల నుంచి జారిన కన్నీటి బొట్టు అతీత్ గుండెల్లో ఉన్న అన్వి నుదుటిపై జారటంతో చిన్నగా మెలకువలోకి వచ్చిన అన్వికి తనున్నది ప్రేమ దగ్గర కాదని అర్థం కాగానే కాస్త తలెత్తి చూసిన అన్వికి తనున్నది తండ్రి వెచ్చని కవ్గిట్లోనని తెలియడంతో ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది ఆ చిట్టి గుండెకు. కానీ అంతలోనే తన నక్షత్రాల్లాంటి చిన్న చిన్న కళ్ళకు తండ్రి కంటి కొసల నుండి ఇంకా జారుతున్న కన్నీళ్లు కనిపించగానే తన చిన్ని చిన్ని చేతులతో అతీత్ కన్నీళ్లను తుడిచి నాన్నంకేం కాదు డాడీ అనింది. అంటే ఇంత చిన్న వయసులో తండ్రికి ధైర్యం చెప్తూ అన్వి స్పర్శకి కళ్ళు తెరిచిన అతీత్ కూతురు మాటలకి మురిసిపోతూ పెదాల మీదకు కనిపించని చిరునవ్వుని తెచ్చుకుని వెంటనే మళ్ళీ మామూలు అయిపోయి కళ్ళు మూసుకున్నాడు. ఇన్నేళ్లలో తండ్రి ప్రవర్తనకు అలవాటు పడిపోయిన అన్వి ఈ డాడీ ఎప్పుడు ఇంతే అని లైట్ తీసుకుని వెనక సీట్ లో సైలెంట్ గా ఉన్న నానమ్మ తాతయ్యలని చూసి డ్రైవింగ్ చేస్తున్న బాబాయ్కి కబుర్లు చెప్పడం మొదలుపెట్టింది. ఇక వాళ్ళ కబుర్లు మొదలైతే చుట్టూ ప్రపంచంతో సంబంధం ఉండదు కాబట్టి వైశాలి గారు కూతురికి చెవులు అప్పగించిన అతీత్ని చూసి నిన్ను ఖచ్చితంగా నా మనవరాలు వాళ్ళ అమ్మకి దగ్గర చేసే తీరుతుంది పెద్దోడా, దాన్ని నువ్వు మార్చలేవు అని బలంగా అనుకుని చిన్నగా నవ్వుకున్నారు ఆవిడ. అన్వి వైభవ్ కి చెప్తున్న కబుర్లలో 90% అమ్మ అమ్మ అంటూనే ఉండడంతో అసలు అన్వి అమ్మ అని ఎవరి గురించి చెప్తుందో మొదట్లో అతీత్కి అర్థం కాలేదు. కానీ చూచాయిగా తను మాట్లాడేది ప్రేమ గురించేనని అర్థమై మరుక్షణం ఒక్కసారిగా అతీత్ కళ్ళ ముందు వింధ్య మెదలడంతో మనసంతా భరించలేని నొప్పిగా అనిపిస్తూ ఉంటే వైభవ్ ఫాస్ట్ గా పోని అని తమ్ముణ్ణి గద్దించాడు. అన్న గొంతులోని బేస్ కి వైభవ్ భయంతో స్పీడ్ 100 దాటిస్తే తండ్రికి కోపం వచ్చింది అని అర్థమైన అన్వి భయంతో సైలెంట్ అయిపోయి తిరిగి తండ్రి గుండెల్లోనే ఒదిగిపోయింది. మళ్ళీ ఆ ఛాన్స్ ఎప్పటికి దొరుకుతుంది అన్న బాధతో అలానే గట్టిగా పొదివి పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. ఇక వర్ష ప్రేమను డ్రాప్ చేసి తను వాళ్ళింటికి వెళ్ళిపోయింది. ప్రేమ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఇంకా చీకటిగా ఎక్కడ లైట్ కూడా వేయకుండా ఉన్న ఇంటిని భయంగా చూస్తూ అమ్మా అమ్మా అని అరిచింది భయంగా కంగారుగా ప్రేమ. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.